ఏం చేస్తున్నారు? నేనేం అలసిపోలేదు. నేను ఇప్పుడే వెళ్ళి చిన్న నాప్ ని తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నా బ్రేక్ తీసుకుంటే నేను వాష్రూమ్ బ్రేక్ తీసుకోలేనా? ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మేము ఎలా తప్పించుకోవాలరా నాయనా? అరే గొడవ ఆగిపోయింది కదా. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినలేదా మీరు? వింటే ఇలా మాట్లాడరు. ఏమనుకున్నారు వాళ్ళు? నీకు వినిపించలేదా? మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇలా చూడు, వాళ్ళు టీం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ టీం మన మీద ఏమిటి? నాకు భయంగా ఉందిరా. నో వే, ఏదో ఒకటి ప్లాన్ చేసి ఫైట్ ని త్వరగా ఆపేయాలి. తమ్ముడు, నువ్వు అసలు ఏం టీమ్ లో ఉంటావో, నేను ఏ టీం ని సపోర్ట్ చేయాలో చెప్పు. ఎక్కడున్నావురా స్పైడర్? నేను వచ్చేసా. ఓ అమ్మో, వాళ్ళు వచ్చేసారనుకుంటా. పదండి, వాళ్ళని ఆపాలి. చూద్దాం. వచ్చేయండి. 1 2 3 4 డిక్లేర్ చేసేద్దాం మనం వార్. ఎక్కడ చచ్చారా? తొందరగా వచ్చేయండి. అది నా కాలు విరక్కొట్టిన తర్వాత వస్తారా ఏంటి? మన ఎవరో ఈ రోజు తనకి తెలియాల్సిందే. అర్థమైందా గాయ్స్? ఇప్పటి వరకు నువ్వు ఎవరో తనకు అసలు తెలీదా? అదేంటి? ఇంతకీ మీరు వాళ్ళ టీమ్ లో ఉంటారా, నా టీమ్ లో ఉంటారా? నేను అదిగో ఆ తలుపు వైపు. అరే ఏం చేస్తున్నారా ఇక్కడ? మీరందరూ డాన్స్ చేస్తున్నారా? మనం ఎందుకు వచ్చాం? మీరు ఏంట్రా చేస్తున్నారు? కాసేపు మనం డాన్స్ చేద్దామా? మనం డాన్స్ చేసి ఓడిస్తాం కదా, ఫైట్ ఎందుకు? లేదు, ఫైట్ చేసే ఓడించాలి. తొందరగా వచ్చేయండి. గర్ల్స్, మీరు కూడా రెడీ అయిపోండి. రెడీయా? ఓహో, నేను లిప్స్టిక్ తీసుకురావడం మర్చిపోయాను. ఇలాంటి పని చేయడానికి హనీ ఉన్నాడు. ఏంటి అనుమానమా? ఓసి పిచ్చిదానా, నేను ఫైట్ గురించి మాట్లాడుతున్నాను, డేట్ గురించి కాదే. పదండి పదండి వెళ్దాం. రెడీయా? హో! ఇంకోడెక్కడ ఉన్నాడ్రా? ఏమైంది ఇప్పుడు? అరే వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్ళుంటారు. ఇంక నాకు ఈల కొట్టడం కూడా రాదు. అది కూడా నువ్వే చేసేయ్. విజిలే వేయలేవు, నువ్వేం ఫైట్ చేస్తావు? ఫస్ట్ విజిల్ వేస్తాను, ఆ తర్వాత నిన్ను కొడతా. ఇదిగో. అరే వద్దు, ఆపండి. ఇంక రేపటి నుంచి నువ్వు లేవవు, నీ నోరు లేవదు. నేను ఇక్కడే ఉంటాను. నా నోటికి ఏమీ కాదు. నువ్వే అడ్రస్ లేకుండా పోతావు. సామాన్లన్నీ విడగొడుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? అది నాది. ఆగు బాబు, అది నాది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగరా బాబు. నేను ఆగను. బాబు అమ్మయ్యా, ఇక పదండి, లేట్ చేయకండి. ఇప్పుడు తొందరగా ఆవిడ్ని దీని మీద పడుకోబెట్టండి, త్వరగా. పదండి. అందరూ ఆగండి, ఇక్కడే ఆగిపోండి. ఆగండి, ఆగండి. అమ్మో, ఎక్కడ హై జంప్ తీసుకున్నావురా? మాకు కొంచెం హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? మా మేడంకి సీరియస్ గా ఉంది. ఎవరైనా నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది?
అందరూ త్వరగా రండి. చిన్నవాడిని అందరూ నొక్కేస్తున్నారా? ఏం చేస్తున్నాడు వీడు? తొందరగా వచ్చేయండి. మీ గురించే వెయిటింగ్ ఇక్కడ. ఏయ్, నీకు అస్సలు టేస్ట్ లేదురా బాబా. అమ్మా, రొయ్యల వేపుడో లేదా చికెన్ బిర్యానీ తినిపిస్తే కదా తెలిసేది టేస్ట్ గురించి. అరెరే, వాడు అడిగే ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబేంటి? డాంకీ. నువ్వే కాడితేవే. నేను చెప్పేది చికెన్ బిర్యానీ గురించి, డాన్స్ గురించి కాదు. కానీ వాడు డాన్స్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ పని ఎందుకు చేస్తున్నాడు వాడు? ఫిట్గా ఉండడానికి, అమ్మాయిల్ని పడేయడానికి. నీకు అమ్మాయిలా? ఒరేయ్, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే ఏడ్చిందిరా. దీని పేరే కిట్టి. అర్థమైందా? దీనికి నేనంటే చాలా ఇష్టం రా. నీకు బన్నీయే హెల్ప్ చేయగలరు, అర్థమైందా? మరి నేర్పించరా నాకు. కావాలంటే ఫీజు కూడా తీసుకో. అలా అయితే లెగ్ మూమెంట్ తో స్టార్ట్ చేద్దాం. ఎన్ని లెగ్గలుంటే ఏ లెగ్గుతో స్టార్ట్ చేయాలరా బన్నీగా? కాలున్న పొజిషన్ కి వాడు డాన్స్ నేర్చుకోలేడని చెప్పాను కదా, అర్థం కదా? మరి ఎలా నేర్పించాలో అది కూడా నువ్వే చెప్పు. ఐ, ఆ, ఆ. అసలు నన్నెందుకు కొడుతున్నావు? నేను కాదు కదా నేను డిస్టర్బ్ చేసిందే. నిన్ను కొడితేనా వాళ్ళకి బుద్ధి వస్తుందనే నేను కొట్టాను. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, అర్థమైందా? ఇంకోసారి డిస్టర్బ్ చేశారంటేనా? చేస్తే ఏం చేస్తావు? ఓహో, నువ్వేనా అది? ఇదంతా సరే కానీ ఇంతకీ నీ డాన్స్ ప్రాక్టీస్ ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడికి వరకు వస్తే నీకెందుకు? ఏంటి నాకెందుకా? నా రూమ్ లోనే ప్రాక్టీస్ చేస్తూ నాకెందుకు అడుగుతావా? వెంటనే మ్యూజిక్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోండి. చెయ్యము, నువ్వే బయటికి పోవాలి. అరే తనతో గొడవ ఎందుకు వదిలేయ్. స్పైడర్, నాతో పాటు రా, నేను నీకు గార్డెన్ లో డాన్స్ నేర్పిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను. మనం ఇక్కడే డాన్స్ నేర్చుకుందాం. ఒక్కరైనా మా మాట వినంటరా. నువ్వైనా వెళ్ళొచ్చు కదా తల్లి. నేను ఆడదాన్నని నువ్వు నన్నే బయటికి వెళ్ళిపోమంటున్నావా? ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే పడుకుంటా. మర్యాదగా వాడినే బయటికి వెళ్ళమని చెప్పు, లేదంటే వాడు అన్ని కాళ్ళని విరక్కొట్టేస్తాను. ఈ! అయ్యో, ఎక్కడ ఆగిపోయారా? బాగుందా? ఇంట్లో పని అయిపోయింది, ఇక బయట పని చూసుకుందామా? తమ్ముడు, ఇప్పుడే కదా మనం తిట్లు తిని బయటకు వచ్చాము. మళ్ళీ ఎందుకని నువ్వు అదే పని చేస్తావు? అవునా? నీకు భయం అనిపిస్తే నువ్వు కూర్చొని చూడు. నేనెవరికి భయపడను. ఏయ్. ఐ. ఎక్స్క్యూజ్ మీ. ఎంటర్టైన్మెంట్. సారీ మేడం, మేము చూసుకోలేదు. ఇందుకే మిమ్మల్ని ఎప్పుడు తరమేయమంటాను, కానీ నా సిస్టర్ వినదు. ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి మాకే రీతులు చెప్తున్నావు? నేను కట్కర్ని. అది మా మేడం పేరండి. మీ పేరేంటో చెప్పండి. నేను కూడా కట్కర్నే, మీ మేడం గారి అక్కని. మేము చిన్న పిల్లలమని మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా? ఇక్కడ మా అందరి పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి తెలుసా? ఏయ్, అది వాళ్ళ ఇంటి పేరు. ఏంటారు? ఓ, అక్క.
వావ్, దీని జుట్టు ఎంత సాఫ్ట్ గా ఉంది. నీ పేరేంటి? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అయినా అదేం పేరు? వీడు నన్ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు కదా, అందుకే వీడి పేరు ఎంటర్టైన్మెంట్ అని పెట్టాను. చూడండి నా స్లిప్పర్స్. డాన్స్. ఇప్పుడు తలకిందలుగా నిల్చో. ఏంటో ఈ సర్కసు? ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూసారా? చియర్ లేడీస్ చేస్తారు చియర్స్. ఏంటి ఈ కుక్క ఇలా ఉంది రివర్స్? అవును, ఇతనెవరు? నా పేరు కన్నా, నేను ఇక్కడే ఉంటాను. పక్కన చప్పట్లు కొట్టండి. ఇందులో చప్పట్లు కొట్టడానికి ఏముంది? పిలవకుండానే లోపలికి వచ్చేసారు. ఇలా చూడండి, తన మా అక్కయ్య. తన పేరు డాలీ. ఓ అవునా, బాగున్నారు. ఓకే, నేను ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓ అక్క, ఇక చాలా ఆపండి. తను కూడా అలసిపోయి ఉంటాడు కదా. తను అసలు చేసే పనే ఎంటర్టైన్మెంటే. ఇంకా చాలే, వెళ్ళి ఎంటర్టైన్మెంట్. ఇక వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఆడుకో, వెళ్ళు. అమ్మయ్య. ఏంటి రెడీయా? తమ్ముడు, ఈ క్యాచ్ నేనే పట్టుకుంటాను. లేదు పెద్దోడా, నేను పట్టుకుంటాను. ఇది నేను పట్టుకుంటాను. ఏంటి అర్థమైందా? ఆటో. నేను గ్యాస్ నింపుకోవడానికి వెళ్తున్నాను మేడం. వేరే వాడిని వెతక్కోండి. మేడం, వచ్చేస్తున్నాం. మేడం 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 మేడం. ఎడవడం ఆపేసి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అర్థమైందా? కానీ ఎలా? మన దగ్గర డబ్బులు కూడా లేవు కదా. ఇంట్లో కార్ కూడా లేదు, వాళ్ళే తీసుకువెళ్ళిపోయారు. ఏదో ఒకటి చెయ్యండి. నా ఎముకలు విరిగిపోయాయి. అక్కడ చూడు. ఎవర్రా నువ్వు? వచ్చి నా కార్కే డాష్ ఇస్తావా? ఎవర్రా నువ్వు? నేను మూర్తిని. అయితే నేను కృష్ణమూర్తిని. పదరా స్టేషన్ కి. ఇంతకీ వీడెవడు? హలో. అని ఇంట్లోనే ఉన్నాడుగా. అసలు ఇంతకీ వీడెవడు? వాడి పేరు మూర్తి. వీడు మూర్తి అయితే నేను కృష్ణమూర్తిని. సర్వేపల్లి, కుక్కపిల్లి, నల్ల నిహారి, కృష్ణమూర్తి. వీడు స్కూటర్ తో నా కారు డిక్కీని గిరక్కొట్టేశాడు. మీరు రివర్స్ లో కార్ ఎందుకని నడుపుతున్నారు? నేను తిన్నగానే నడుపుతున్నాను. వీడే వెనక నుంచి వచ్చి గుద్దాడు. అరే బాబు, ఇంతకి వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? మేడం, వీడు ఒక మూర్తి. వాడు మూర్తి అయితే నేను కృష్ణమూర్తిని. ఓ దేవుడా! కృష్ణమూర్తి గారు, ఒక 2 నిమిషాలు ఆగుతారా ప్లీజ్? కృష్ణమూర్తి గారు, మీరు కార్ని రిపేర్ చేసి బిల్లు మేడంకి ఇచ్చేయండి. నాకా? ఓకే. ఓకే, ఈ కేసు సాల్వ్ అయిపోయింది. నేను వెళుతున్నాను. బాయ్ మిస్టర్ మూర్తి. మేము హెల్ప్ చేస్తాం. మూర్తికి కలర్ వేయండి. ఏంటి నువ్వు చేసింది? తన మీద ఎందుకు రంగు వేసావు? ఇలా చూడు, నువ్వు వేయాల్సింది మూర్తి మీద. అలాగే. నువ్వేం చేసావు తెలుసా? మూర్తిని మొత్తం పాడు చేసావు. సారీ, దాన్ని మేమే కడిగేస్తాం.
ఇంత పెద్ద విగ్రహాన్ని నది దగ్గరికి ఎలా తీసుకువెళ్తాం? నీళ్ళనే ఇక్కడికి తీసుకొద్దాం. వద్దు ఆ, ఏయ్, వద్దు ఏయ్, ఆగు ఆగు వద్దు అలా చెయ్యకు వద్దు వద్దు ఓ, ఓహో, మీరు బాగా తడిసిపోయారు. ఫ్యాన్ గాలి ఇతనికి అందడం లేదు, కొంచెం చూడు. ఇప్పుడు ఓకేనా? ఏంటి ఓకే? అలా ఎంతసేపు అని పట్టుకుని నిలబడతారు? కరెక్టే. ఫ్యాన్ ని దగ్గరికి తీసుకొచ్చేద్దాం. అరే వద్దు వద్దు అలా చేయొద్దు వద్దు వద్దు ఆగండి, పారిపోతే మీరు అసలు ఎలా ఆడతారు? నేను ఎవరు చేసింది? ఏమో నాకు తెలీదు. అక్కడుంటే నేను తీసుకొచ్చేస్తాను తమ్ముడు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? మరి ఆ డబ్బా ఎందుకు తెరిచావు నువ్వు? కావాలని చేసావుగా, నువ్వే తాగు. నా పైన అటాక్ చేస్తావా? ఇప్పుడు చూడు. నేనేమి అన్నని చెప్పి నా మీద అటాక్ చేస్తారా మీరు? ఓయ్, ఏదో పని చేస్తావు. నేను కూడా వస్తున్నా. ఓహో ఏం చేస్తున్నారు మీరు? మీరందరూ కలిసి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూసుకోమని చెప్తే ఇదా చేసేది మీరు? మీరందరూ కలిసి తిన్నదంతా అరిగేంత వరకు క్లీన్ చేయండి. నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను, సరేనా? ఒక్క పనిని కూడా వదిలిపెట్టకుండా చెయ్యాలి. తిరిగి ఇంటికి వచ్చే లోపు ఇల్లంతా శుభ్రంగా చేసి ఉండాలి. అర్థమైందా? ఓకే మేడం. బన్నీ ఆకాశంలో ఉంటుంది గ్రహం. ఇప్పుడు పూర్తయింది హనీ విగ్రహం. అదొరు చప్పట్లు కొట్టండి. మీ విగ్రహం కూడా తయారు చేయించుకోవచ్చుగా. అనవసరమైన చెత్తకి మా ఇంట్లో చోటు లేదు. ఏంటి చెత్త? నా కళ నీకు చెత్తలా కనిపిస్తోందా? ఉదయం పోయిన కరెంటు ఇంకా రావట్లేదు. మీ కళని నేను చెత్త అనట్లేదు. చప్పట్లో భలే, భలే, భలే. మా బాబాయ్ కిల్లి పిన్ని తినేసింది. ఈ విగ్రహానికి ప్రాణం వచ్చింది. చప్పట్లు. అరే, ఒక హనీతోనే పడలేకపోతున్నాం. ఇప్పుడు ఇద్దరు హనీలో వీడిని మీతోనే తీసుకువెళ్ళండి. అరే దేవుడా, ఈ హనీ నా పైనాపిల్ కేక్ ని తినేశాడు. చప్పట్లు కొట్టండి. నువ్వు కేకు తినకుండా ఉండాల్సింది. నేనెక్కడ తిన్నాను? చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. మొత్తం ఏం తినలేదు. దీన్ని ఏం చేయాలి? నా తలకేసి కొట్రా.
ఇప్పుడు మనందరం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ప్రమాదమా? ఇప్పుడే దాన్ని దూరం చేద్దాం. చూడు రెండో హనీ, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఆ, సరే ప్రాబ్లం సాల్వ్డ్. భలే భలే కూరగాయలమ్మా కూరగాయలు వచ్చి కొనుక్కోండిగా అమ్మా. అయ్యో రే చూసుకోరా చూసుకోరా రే. కాపాడండి రాయ్. ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను, అంతట్లోనే చెట్లు ఎక్కించేశాడు వీడు. పదండి. అరే అరే నన్ను వదిలిపెట్టు. నువ్వేంట్రా రోడ్డు మీద నన్ను పట్టుకున్నావు?